సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో యాక్చువల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనము యూట్యూబ్ ఛానల్ గ్రోత్ పెరగాలి అంటే మనం చేయాల్సింది జస్ట్ వన్ థింగ్ మాత్రమే. అది ఏంటి అంటే, మనము మన యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మనమైతే అనలిటిక్స్ని ప్రతిరోజు చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అనలిటిక్స్లో మనకి అంత మొత్తం తెలుస్తుంది. సో ఆడియన్స్ ఎంతమంది మన వీడియోని చూస్తున్నారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, ఎంతమంది చూడకోకుండా స్వైప్ అప్ చేసేసారు, అండ్ ఎంతమంది మనది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు, అండ్ ఎంతమంది ఇప్పటికీ వాచ్ చేస్తున్నారు, స్టిల్ వాచింగ్ అని ఎంతమంది పడింది. సో మనకు ఆడియన్స్ ఇష్టంగా చూస్తున్నారా, లేకపోతే జస్ట్ ఏదో చూడాలంటే చూస్తున్నారా, సో చివరి వరకు చూస్తున్నారా లేదా అని కూడా మనమైతే తెలుసుకోవచ్చు. సో అనాలిటిక్స్ అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియో మనము పెట్టిన తర్వాత అనాలిటిక్స్ ఒక 2 days తర్వాత అనాలిటిక్స్ చెక్ చేసుకుంటే మనకి ఏంటి రిజల్ట్ అనేది అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో మనం ఎప్పుడే కానీ స్టడీ యువర్ అనాలిటిక్స్. సో మనమైతే యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి అనాలిటిక్స్ అని మనము ప్రెస్ చేసి దాంట్లో అయితే చూసాము అంటే మన ఛానల్ ఎంతవరకు హిట్ అయింది, ఎంతవరకు మన ఛానల్ని చూస్తున్నారు, అండ్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఇవన్నీ అయితే మనకు అక్కడ నుంచి తెలుసుకుంటాం మనం. సో మనము ఆడియన్స్ ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని కంపల్సరిగా అదే వీడియోని మనము కొంచెం మార్చి చెయ్యాలి. లేకోకుండా మామూలుగా ఏదో ఒకటి చేసేసామని చేస్తే మాత్రం మన ఛానల్ కింద పడిపోవడం అయితే 100% జరిగిపోతుంది. సో అందుకే ప్రతి ఒక్కరూ అనాలిటిక్స్ని అయితే బాగా రీడ్ చేయండి. రోజుకి అనాలిటిక్స్ ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు ఉంటుంది, రోజుకి మారిపోతూ ఉంటుంది. కాబట్టి రోజుకి కొత్తగా రూల్స్ అయితే తీసుకొని వస్తుంటుంది. కాబట్టి రోజుకి అనాలిటిక్స్ చేంజ్ అవుతుంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనమైతే వీడియోని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో లాంగ్ వీడియోస్ చేయడం వల్ల చాలా అంటే చాలా యూజ్ అయితే ఉంది. ఎవరికి ఎక్కువగా యూజ్ ఉంది అంటే, ఇంతవరకు షార్ట్స్ తక్కువ పెట్టి ఎవరైతే లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెడుతున్నారో వాళ్ళకి ఆడియన్స్ వాళ్ళ లాంగ్ వీడియోస్కి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ లాంగ్ వీడియోస్ ఇష్టపడిపోయి వాళ్ళు అవే చూస్తూ ఉంటారు. సో వాళ్ళు షార్ట్ పెట్టినప్పుడు వాళ్ళు అంతగా హిట్ కాకపోవచ్చు. అదే వాళ్ళు లాంగ్ వీడియోస్ పెట్టారు అనుకోండి, వెంటనే వాళ్ళు ఆ వీడియో వైరల్ అవుతుంది, చాలా బాగా వ్యూస్ వస్తాయి, దానివల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అందుకే నేనేం చెప్తున్నానంటే, ఆడియన్స్కి ఏదైతే మీరు అలవాటు చేస్తారో దాని మీదే వాళ్ళైతే చూడడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి, షార్ట్స్ అనేది ఎక్కువగా పెడుతున్నాను కాబట్టి వాళ్ళకి అదే ఇష్టమైపోయి వాళ్ళు అదే చూస్తున్నారు. షార్ట్స్కి నాకు మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి. సో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.